హలో ఫ్రెండ్స్, మరి నేను మీ వెంకట్. సో ఆహ్, మరి నేను గట్టిగా నమ్మే ఆ శ్రీకృష్ణ భగవాన్ మీద ఒట్టు వేసి ప్రతి విషయం సత్యం మాత్రమే చెప్పాలి. ఎన్ని కోట్లు లాభం మనం ఫైనాన్షియల్ గాని, ప్రాపంచిక లాభాలు వచ్చినా సరే పక్కన పడేసి నిజం మాత్రం చెప్పాలి. తద్వారా మనకి స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. మరి ఆనందాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, నమ్ముతూ మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు మంచి వాళ్ళు ఎందరో లోకంలో ఉన్నారు. రోజు పేపర్‌లో, టీవీలో దొంగలు, చంపడము, హంతకులు చెలరేగిపోతూ చిన్న తప్పుకే భయంకరంగా కొడుతున్నారు. మరి దేవాలయాలు కూడా నాశనం చేస్తున్నారు. అడుగుతే కొడుతున్నారు. పోలీసులు కూడా ఎవరినో అమాయకుని కొట్టేయడము, మళ్ళీ అధికారులు ఏండ్లు ఏండ్లు అంటే పోస్ట్‌పోన్‌లు చేయడాలు, కోర్టులు కూడా ఏండ్లు ఇలా ఎన్నో అరాచకాలు జరుగుతుంటే మరి ఈ వ్యవస్థను సెట్ చేయాలి అని ఎంతోమంది అనుకున్నాం. కానీ నేనొక్కనేం చేస్తాను, నేనేం చేయలేను అంటూ ఉంటే మరి ఈయన వచ్చారు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు సత్యం అసత్యాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మీడియా అనేది చాలామంది అంటే వీళ్ళు రంగు వేసి, మసాలాలేసి మనుషులను వాళ్ళ ఎమోషన్‌తో ఆడుకుంటూ సమస్యను ఎగ్జాగరేట్ చేయడం వల్లనే ఇప్పుడే కాదు, ఇది ఎప్పటినుంచో ఇలా జరుగుతుంది. తద్వారా ఎంతోమంది మంచి వాళ్ళని అంటే సైంటిస్టులు కొత్త కొత్తవి కనిపెట్టి అన్వేషించిన వాళ్ళను కూడా భయంకరంగా చిత్రవధ చేసి చంపిన చరిత్ర మనది. సో మీకు గాడిద కుక్క కథలు తెలిసే ఉంటుంది. మరి గాడిద డ్యూటీ చేయట్లేదని, సారీ, కుక్క తన యజమాన్ని కాపాడట్లేదని గాడిద ఒండ్రుతే ఆ యజమాని కోపంతో వెళ్ళి గాడిదను కొట్టి చంపిన కథ మనకు తెలుసు కదా. గాడిద పాపం తన యజమాని రక్షించడం కోసం అరిచింది. కానీ అదేంటి కుక్క అసలు గాడిద అరుస్తే ఇది నిద్ర చెడిపోతుంది అన్న కోపంలో కొట్టాడు యజమాని. కానీ యాక్చువల్గా మరి కుక్క డ్యూటీ చేయలేదు, కుక్కను కొట్టలేదు. కానీ యజమాని ఒక అమాయక గాడిదను అంటే డ్యూటీ చేయడానికి వచ్చిన తనను యజమానిని రక్షించే గాడిదను అంటే వాడు కొట్టి చంపాడు. ఎలాగో మనము అంతే. హిందువులము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, మనము చాలా తప్పుదారిలో పోతున్నాం. అవసరమైన నేర్చుకోవట్లేదు. అనవసర విషయాల్లో నమ్మి మన ఏలుతో మన కన్ను పొడుస్తున్నారు, మన కత్తితో మన గొంతే కోస్తున్నారు. అది మీరు కనిపెట్టాలి. ఇప్పుడు చూద్దాం ఈ ఆర్టీవీ అరాచకత్వం. ఆర్టీవీ ఎలా అరాచకత్వం చూడండి. గుడిలో పూజారితో వీర్రాఘవ రెడ్డి అరాచకాలంట. అబ్బా, ఆ టైటిల్ చూడగానే ఎన్ని అరాచకాలు చేసిండో అనుకుంటాం. మరి నేను గత 4-5 రోజుల నుంచి ఎవడి వీర్రాఘవరెడ్డి, ఏది చరిత్ర, అసలు ఏమన్నా, ఎందుకంటే ఒక్క చెడ్డవానికి సపోర్ట్ ఎట్టి పదిలో చేయను నేను. కోటి కాదు, 1,00,000 కోట్లు ఇచ్చినా సరే చెడ్డ వాళ్ళకు సపోర్ట్ చేయను. చెడ్డవాడు అంటే వాడు దుర్మార్గుడు, కోట్ల మందిని బాధ పెడతాడు, హింసిస్తారు. కాబట్టి ఆ పాపంలో మనకు భాగం అవుతుంది సపోర్ట్ చేస్తే. కాబట్టి నేను ఒక్క దుర్మార్గుడు తప్పించుకోవద్దు అనేది అంతరాత్మ నమ్మేవాడిని. అట్లాగే మరి మంచి వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడకూడదని ఎంతో తెలివిగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. మంచి వాళ్ళు మీడియాలోకి రావాలి, మంచిని బోధించాలి, చెడును తుంచేయాలి, సత్యాన్ని మాత్రమే చూపించాలి. కానీ ఈరోజు మీడియా ఎలా తయారైందంటే ఏ టైటిల్ పెడితే ఎక్కువ జనాలు వస్తారో అదే టైటిల్ పెడుతున్నారు. ఆ మసాలా పబ్లిక్లో ఏ ఆలోచన ఉంటే దాన్ని వ్యూవర్స్గా మార్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వ్యూస్. సో ప్రజలందరూ కూడా ఒక తప్పును విశ్వసిస్తే తప్పే చూపిస్తారు. ముఖ్యంగా ఈ రవి ప్రకాష్ అనే వాడు TV9 యజమానిగా ఉన్నప్పుడు మా గ్రామం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాకు తెలిసిన వ్యక్తి యొక్క కొడుకును పోలీసులు బాగా కొట్టినట్టుగా కర్ణాటకలో కొడుతూ ఉన్న వీడియోలు ఇతని వీడియోకి జాయింట్ చేసి చూపించిన వల్ల రంగారెడ్డి జిల్లా కదిలిపోయింది. కానీ యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫాదర్ ఆ పిల్లలతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు సిటప్స్ చేయించారంట పోలీసు వాళ్ళు. అది తప్పే వాళ్ళు చేయించింది. కానీ వాళ్ళు బాగా కుట్టినట్టుగా సంబంధం లేని వీడియో
పెట్టడం వల్ల పోలీసులు ఇతని మీద మళ్ళీ కేసు పెట్టారు. కానీ కేసు తేలదు కదా! ఈ దొంగలు అంటే ఈ మీడియా ఛానళ్ళు చాలా అబద్ధాలు చెబితే కేసు పెడితే ఏళ్ళు 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 అవుతుంటుంది. అదే వీర్రాఘవరెడ్డి ఏమంటాడు, అరే ఎందుకు ఇన్ని ఏండ్లు, ఇదంతే ఇంత టైము ఎందుకు? పబ్లిక్ సర్వెంట్స్ మరి వాళ్ళు తేల్చకపోతే ఎలా? పనికి రాని విషయాలు కూడా పోస్ట్‌పోన్ చేస్తున్నారు. కొందరు జడ్జిలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. చాలా బాగా కష్టపడుతున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా కొత్త జడ్జిలు నియమించేట లేకపోవడం చాలా చాలా ఉన్నాయి వాటిల్లో. సరే ఇది చూద్దాం ఫస్ట్ మనము. ఇప్పుడు ఏం అరాచకం చేసినాడో చూద్దాం మరి. వీరరాఘవరెడ్డి గుళ్ళలో వెళ్ళి వెనక్కి వెళ్దాం, లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేస్తుందని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎలా మాట్లాడతారు చూడండి. అయితే తాను గత కొన్ని రోజుల క్రితం చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో కూడా ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై కూడా ఆయన దాడి చేశాడు తన సైన్యంతో. అయితే సో కొన్ని రోజుల కిందట ప్రధాన అర్చకుడిపై దాడి చేసిన ఎలా చెప్తాడు ఈయన? దాడి చేశాడట అని చెప్పాలి. దాడి చేశాడని పోలీసులు ఆరోపణ అనాలి, లేకపోతే చేశాడు అంటున్నాడు. అంటే ఈయన దగ్గర నుండి చూసినట్టుగా చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఇది తప్పు. దీనికి సంబంధించి ఆయనపై దాడి చేయక ముందు అంటే 2 వారాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ ఏదైతే పెనుగొండకు సంబంధించి చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి తాను ఇక్కడికి కూడా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో తనను కూడా ఇక్కడ కూర్చోబెట్టి తమకు సంబంధించి ఒక సైన్యం అనేది ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించి కొంతమంది యువకులను మాకు మీరు పంపించాలంటూ కూడా ఆయన ఇక్కడ సో సైనికులను ఏర్పాటు చేస్తున్నాము, కొన్ని యువకులు పంపమన్నాడు. సైనికులు అనే పేరుకు మాత్రమే అలా పెట్టారు. సైనికులు అంటే వీళ్ళేమన్నా కత్తులు పట్టుకొని యుద్ధాలు చేస్తారా ఏంది? జనసేనకి శివసేనకి చాలా మంది అలా పెట్టుకుంటారు. సైనికులు, సైన్యము మోటివేట్ అవ్వడం కోసం అన్నమాట అది. అలాగే రాజులు, మీరు జిల్లాకు రాజు అనేసరికి రాజు అయిపోయి కిరీటం పెట్టేస్తా అయ్యింది. ఒక రాజు అంట ఆ పౌరసత్వము అంటే మెంబర్షిప్నే ఆయన కొద్దిగా పౌరసత్వము అన్నాడు. అంటే మనకు నచ్చని వాడు అయితే వాడిని ఎలా చేయొచ్చు చూడండి. అట్లాగే డబ్బులు దొబ్బేసి ఎన్ని డబ్బులు దొబ్బేశాడు? అరే 2000 అది వాళ్ళ డ్రెస్ కుట్టించాడు. సో దాన్ని కూడా కుట్టేశాడు. అసలు వీర్రాఘవరెడ్డి లాంటి వాళ్ళకి రూపాయి ఇన్కమ్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు అమాయక జనం కోసం తప్పించిపోతారు. పైగా వీళ్ళ పైన పోలీసులు పగబెట్టుకుంటారు, రాజకీయ నాయకులు పగబడతారు. ఈ ఈ అక్రమ వధశాల లాంటి వాటితో పెట్టుకుంటే తెలుసా వాళ్ళు ఎంత క్రూరంగా ఉంటారో. వాళ్ళు మనుషులను కూడా పశువులతో పాటు నరికేసిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళతో మరి తలపడాలంటే లీగల్గా అన్ని కరెక్ట్ ఉన్నాయి. అధికారులు కుమ్మక్కైపోయి వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా ఉన్నట్టుగా వాళ్ళు చూస్తున్నట్టు ఉంటుంటారు. మరి వాళ్ళు ఏదైనా దాడులు చేయొచ్చు. కాబట్టి అప్పుడు సారీ నేను ఎక్కడికో ఉరుకుతున్నాను, క్షమించాలి. అసలు ఈ టాపికే మాట్లాడాలి ఇప్పుడు నేను. ఎవరైతే ప్రధాన అర్చకులు ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉన్నారో తనపై కూడా ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే తమ సైన్యానికి సంబంధించి కొంత జీతం కూడా నెలలా మేము ఇస్తాము. మీ ఆలయంలో చాలా రోజుల నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి దాదాపు కొంతమంది యువకులను మీరు ప్రోత్సహించి నా వైపు పంపించాలంటూ కూడా ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో తనను కాస్త బెదిరించి మాట్లాడినట్టు కూడా నాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి వీరరాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో కాస్త బెదిరించి మాట్లాడినట్టు ఆయన. యాక్చువల్గా ఆర్టీవీ వాళ్ళు కొన్ని మంచి పని చేసినట్టు అనిపిస్తుంది. ఈస్ట్ గోదావరి వెళ్ళి అక్కడ అన్నీ కనుక్కుంటే ఒక చిన్న క్లూ, చంద్రునికైనా మచ్చ ఉంటుందేమో కానీ ఈయనకు ఒక చిన్న మచ్చ రాలేదు. వీళ్ళు ఎంతో తవ్వుతున్నారో ఏ ఛానల్ కనిపెడదామని. సో రాళ్ళు పడ్డవాడి పైన రాళ్ళు వేస్తుంటారు, కింద పడ్డవాడి పైన తొక్కుకుంటూ పోతారు ఈ జనాలు అని నా అంతరాత్మ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో పెట్టండి, లేకపోతే నేను వీడియో ఇంకా చెయ్యను. చాలామంది కామెంట్ పెట్టట్లేదు. కామెంట్లు పెడితే లైక్ చేస్తుంటే ఫార్వర్డ్ చేస్తే ఇది అందరికి వెళ్తుంది. మన అందరము హాయిగా సుఖ సంతోషాలతో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హాయిగా బతకొచ్చు. ధర్మం వికసిస్తే మన పిల్లలు స్కూల్కి వెళ్ళి కరెక్ట్గా ఇంటికి వస్తాడు. ఏ ఒక్క నా కొడుకు కిడ్నాప్ చేయరు. మీ భార్య ఇంట్లో ఉంటే ఎవడు దొంగలు వచ్చి గొంతు కోసి నగలెత్తుకెళ్ళరు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ
అందరూ కరెక్ట్‌గా ఉంటే ఎక్కడ ఏ అన్యాయం జరగదు. కేవలం హారన్ కొట్టిండ్రని జెప్పి భార్య ముందే ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య ముందే పిడి గుద్దులు గుద్దిండ్రు ఒక జాతి వాళ్ళు ఎనక నుంచి. ఎనక హారన్ కొట్టినందుకు మాత్రమే. నేనే స్వయంగా కారులో ఇలా టిక్కున కొట్టినా ఊరికే కొత్త కారు కదా అని. అప్పుడు వాడు బండబూతులు తిట్టుకుంటూ వచ్చాడు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే మనము ఏ తప్పు చేయకపోయినా ఇరగదీస్తారు. భూముల దగ్గర, ఇండ్ల దగ్గర కూడా. ఆస్తిపాస్తులే కాదు, రేపు మీ భార్య పిల్లలతో ఎక్కడికెళ్ళినా సరే ఏ దొంగతనాలు, హత్యలు లేని రోజు మనము చూడట్లేదు కదా! మరి ఇక్కడ ఇంకేం మాట్లాడతాడో చూడండి. నేను ఎటు వెళ్ళిపోతున్నా. ఈ ఈ సంవత్సరం గత నెల జనవరి 24 తేదీన తణుకులో సమావేశమయ్యారు. అయితే తనకు సంబంధించి ఒక సైన్యాన్ని కూడా దాదాపు ఆయన దగ్గర పనిచేస్తున్నారు. దాదాపు 23 మంది నుంచి వరకు కూడా ఆయన వద్ద ఉన్నారు కాబట్టి దాంట్లో కొంతమంది 4 నుంచి 5 వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్ళినట్లు మనకి సమాచారం ఉంది. అంతేకాకుండా తణుకులోని ఒక ప్రముఖ వ్యక్తి కూడా రంగరాజన్కు ఎవరైతే ఈ వీరరాఘవరెడ్డి ఉన్నారో తనకు సహాయం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 10వ తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఫెయిల్ అయినా అవ్వచ్చు, 20 సంవత్సరాలు పైబడి ఉండాలి, నెలకి 20,000 జీతం ఇస్తామంటూ కూడా ఆయన ఆ రిక్రూట్మెంట్ లో చెప్పుకొచ్చిన పరిస్థితి. దాదాపు 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తే సామర్థ్యం కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని నా ఆర్మీలోకి, నా సైన్యం రామరాజ్యం 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తాలి. ఓకే. 20,000 జీతము. ఓకే. ఒక సంస్థ ఏదైనా ఇవ్వవచ్చు. సైన్యంలోకి పంపించాలంటూ కూడా పలు ఆలయాలకు కూడా ఆయన వెళ్ళాడు. అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్ కి ఆయన వెళ్ళి అక్కడ రంగరాజన్పై ప్రధాన అర్చకులు ఆయనపై దాడి చేయడం, అంతేకాకుండా అంతకు ముందే ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ కూడా ఆయన పలు డిమాండ్లు కూడా చేశాడు. ఈ ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఇప్పుడైతే ఆయన వేరే చోటికి వెళ్ళారు, ఆయన అందుబాటులో లేరు. ఆయన వద్ద కూడా వచ్చి అయితే అక్కడ ఉన్న పూజారిని మళ్ళీ ఎంక్వైరీ చేద్దామని వెళ్ళాడు. ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయాడంట. అంటే వాళ్ళు విల్లింగ్ లేరు మాట్లాడడానికి. నిజంగా ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు ఆయనను బలవంతంగా కొట్టో, తిట్టో, వార్నింగ్ ఇచ్చో ఏదో చేస్తే డెఫినెట్గా వీళ్ళంతా ఛానల్ చుట్టూ పడి చూడు మాకు ఈ అన్యాయం చేసిండు, ఈ అన్యాయం చేసిండు అని చెప్పేవాళ్ళు. అసలు దాని బదులుగా వీరరాఘవరెడ్డి వల్ల మీకు ఏమైనా లాభం అయిందా అంటే పెద్ద లైన్లు కట్టేవాళ్ళు. వీళ్ళకెళ్ళి రంధ్రాలు కావాలి, రంధ్రాన్వేషణ మాత్రమే కావాలి, సత్యము అక్కర్లేదు. ఇలాంటి అసత్యవాదులను నరకలోకములో కుంభిపాకం అని ఉంటుంది, నాలుకను కత్తిరించి అంటే యాతన శరీరం ఇచ్చి చిత్ర వధ చేస్తారు. అసత్యము వాడి అసత్యముతో ఇతరులకు హాని తలపెట్టేవాళ్ళు ఇంద్రియ లోలులు. వీళ్ళు ఇంద్రియాలకు బానిస అయిపోతారు. అంటే మనో ఇంద్రియాలు అంటే అహంకారం, అసూయ, ద్వేషంతో రగిలిపోతుంటారు. ఈ ఆర్టీవీ హిందూ ద్వేషి. బాగా మీరు గమనించండి. మీరు హిందువులను అంతం చేయడం, హేతువాదులను పైకి లేపుతారు వీళ్ళు. టీవీ 9లో వీళ్ళు అదే పని చేస్తూ వచ్చారు. ఎంతోమంది హిందూ గురువుజులని లేని అపరాధం వాళ్ళ పైనేసి వీళ్ళ డబ్బులు గుంజడమే వీళ్ళ లక్ష్యం. సో పిరమిడ్ పత్రికని కూడా చూపించి కరెక్ట్గా ఆయన ఏదైతే ప్రజలు అసహించుకుంటారో అదే చూపించారు. మరి ఆయన చేసే మంచిని వీడు అస్సలు చూపించాడు. ఇలాంటివి మనం నమ్మి వీడు ఇట్లంటా చూసింది కరెక్ట్ కాదని మరి ఎన్నో సత్యాన్ని అన్వేషిస్తే తప్ప అది మనకు కనబడదు. బెదిరించి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మీరు ఈ గ్రామం నుంచి కనీసం ఒక 3 నుంచి 4 వరకు సైనికుల్ని నాతో పంపించాలి, వారికి సంబంధించి జీతభత్యాలు కూడా నేను ఇస్తానంటూ కూడా వీరరాఘవరెడ్డి ఇక్కడికి వచ్చి ఈ ప్రధాన అర్చకుల్ని భయపెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే భయపెట్టినట్టు తెలిసిందంట. ఎవరు చెప్పాడరా నీకు భయపెట్టాడని? ఎట్లా తెలిసింది నీకు చెప్పు? చూపెట్టాలి కదా. ఎవరన్నా వచ్చి చెప్పారా? వాయిస్లో ఉందా? భయపెట్టినట్టు తెలిసింది అంటే చూడండి వీళ్ళు ఎట్లా అబద్ధాలు ఆడతారు అనేది. ఈ నాలుక చూస్తారు. యాక్చువల్ భూలోకంలో కూడా తప్పు మాట్లాడే వాళ్ళను అందరూ శిక్షించాలి. వీరరాఘవరెడ్డి అంటే నాకేంటి అనుకోకూడదు మిత్రులారా. ఈ దుర్మార్గులు ఎవడైనా సరే వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరికినా మంచి వాళ్లను అంతం చేయడం వాళ్ళ లక్ష్యం. సో మీరు గమనించండి, తప్పు చేసే వాళ్ళని ఖండించకపోతే మీకు కూడా భయంకరమైన శిక్షలు యమలోకంలో ఉంటాయి.
మీ హృదయంకు తప్పు అన్నప్పుడు మీరు తప్పకుండా నోరిప్పి చెప్పాలని మరి భీష్ముడు గట్టిగా ద్రౌపది వస్త్రాపరణ చేస్తున్నప్పుడు కళ్ళొప్పగించి చూస్తున్న భీష్ముని కూడా 6 నెలలు ఆయన బాణాల పైన పడుకొని చిత్రవధకి గురి కావాల్సి వచ్చింది ఆ యొక్క పాపం వలనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మిత్రులారా, కలియుగంలో సత్యం వైపు ఉండండి. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మిమ్మల్ని అవమానాలు అదుగుతాయి, జైల్లో పడ్డా సరే తప్పును మీరు ఖండించి తీరాలి. సైలెంట్గా నాకెందుకు నాకెందుకు అంటే నీ వరకు కూడా వస్తుంది, అప్పుడు పక్కోడు కూడా నాకెందుకు అంటాడు. వీరరాఘవరెడ్డికి ఇదంతా ఎవరు సహకరిస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 24వ తేదీన తణుకులో ఆయన తన సైన్యంతో భేటీ అయ్యారు. అనంతరం కొన్ని ఆలయాలు కూడా ఆయన తిరిగారు. తర్వాత చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కూడా ఆయన వెళ్ళిన పరిస్థితి. అయితే దీని అందరికీ సంబంధించి ప్రస్తుతం అయితే వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో తన పోలీసుల అదుపులో ఊచలు లెక్కిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడు. ఊచలు లెక్కించడం ఏంటి అంటే వీడికి ఎట్లా ఉంటుంది? వీళ్ళకి సాడిస్ట్ అంటే ఊచలు లెక్కిస్తున్నాడంట. ఊచలు లెక్క పెట్టడం అంటే జైలు శిక్ష పడ్డోళ్ళని అంటారు. ఇప్పుడు ఆయన ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు, అంతే కదా. దాన్ని చూడండి. పనిచేస్తున్న కొంతమంది సైనికులు ఎవరైతే ఆయనతో ఉన్నారో వారందరూ కూడా కొంతమంది వారిలో కొంతమంది పెనుగొండతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళినట్లయితే మనకు సమాచారం అంతేకాకుండా తణుకు సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి కూడా అలా సపోర్ట్ కూడా వీర రాఘవరెడ్డికి అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు కూడా ఆయన భయపెట్టినట్లయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆలయ అర్చకులు ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా ఈ గ్రామం కూడా వీర రాఘవరెడ్డి వచ్చాడు, కొంతమంది భయభ్రాంతులు గురి చేశారు. అయితే హిందుత్వానికి సంబంధించి హిందూ మతాన్ని కొంతమందిని భయభ్రాంతులకు గురి చేశాడు అన్నాడు. అంటే చూసినట్టుగా చెప్తున్నాడు, మళ్ళీ గురి చేశాడట అని కూడా అనట్లేదు. ఇప్పుడు కాపాడేందుకు కొన్ని చాలానే సంస్థలు ఉన్నాయి. ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు. సో హిందువులు కాపాడేందుకు చాలా సంస్థలు ఉన్నాయంట. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్. ఇక్కడ హిందువులే అనట్లేదు. యాక్చువల్గా ఆయన ధర్మాన్ని కాపాడమంటున్నాడు. కేవలం హిందూ లక్ష్యం కాదు. ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు పశువధ చాలా అక్రమంగా ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పీకేశారా? ఆర్ఎస్ఎస్ అంటే వాళ్ళకి శాలరీ వస్తాయా? వాడు 10-15 చిన్న చిన్న శాలరీస్ పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడప్పుడు టైం ఇస్తుంటారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు కొంత చేస్తున్నారు, కానీ అది సరిపోవడం లేదు. విశ్వ హిందూ పరిషత్ కూడా మరి ఎంతోమందికి ఎన్నో రకాల అన్యాయాలు అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? హిందూ దగ్గర పూజలు చేస్తున్నారు. వాళ్ళు కొంత సమయం ఇచ్చి కొంత చేయగలుగుతున్నారు, కానీ వాళ్ళ శక్తి కూడా సరిపోకపోవడమే కదా. ఇన్ని అరాచకాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని బాణభంగాలు. ఒక్కడు 300 మందిని రేప్ చేసి చంపుతూ ఉంటే పోలీసులు ఎప్పుడో మేల్కొంటున్నారు. అరే, వందల మందికి ఇంత ఘోరమా? వాడిని చంపాలి, వాడిని నరకాలి అనుకుంటున్నాం మనం చాలా. తర్వాత ఏం చేస్తారు? జైలుకి వెళ్తాడు. వాడికి సరిగ్గా ప్రూవ్ అవ్వదు. 5 ఏళ్ళలో 6 ఏళ్ళకో వాడు మళ్ళీ బయటపడతాడు. మొన్న మధ్యనే ట్రైన్లో 5 మహిళలను ఒక కుంటివాడిని కలిపి 35 రోజులు చంపేశాడు ఒకడు. అది ఎక్కడ ప్రూవ్ అవుతుంది? వాడికి ఎక్కడ సాక్ష్యాలు ఉంటాయి? ఇక వాడు బయటకు వచ్చేస్తుంటాడు, సాక్ష్యాలు సరిగా ప్రూవ్ చేయలేడు. ఇలాంటి అరాచకాలకు తగిన శాస్తి జరగల వద్దా? చూడండి. విహెచ్పి కావచ్చు, ఇలాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీర రాఘవరెడ్డి రామరాజ్యం అనే ఒక సైన్యాన్ని పెట్టి ఈ విధంగా సో అయినప్పటికీ కూడా అవి ఉండే ఊరుకోవాలి. ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు కదా. వాళ్ళు చూసుకుంటే మరి ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి నాన్న? వీర రాఘవరెడ్డి ఇప్పుడు చూడండి, ప్రభుత్వం ఢీకొనడం వల్ల ఆయనకు పెద్ద కేసులు పెట్టారు. మరి ఎవరైనా డొనేషన్స్ ఇస్తున్నారా? పూజారులకు డబ్బులు ఇస్తారు బాగా. ఏ పూజ చేసినా ఒక సత్యనారాయణ కథ అంటే 5,000, ఏ పూజ చేసినా 10,000, 15,000, 20,000 వాళ్ళకి వస్తుంది కంఫర్ట్గా. వాళ్ళని ఎవడు ఏమి అనరు. వాళ్ళు కూడా ఎలాంటి కాంట్రోవర్షియల్ ఇష్యూస్కి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి అలా ట్రైన్ చేయబడతారు. మరి ఈయన కాంట్రోవర్షియల్ ఇష్యూలు వచ్చిన వాళ్ళకి సమస్యలు బాగా ఉంటాయి, సంపాదన ఉండదు. అయినా ప్రాణాలకు తెగించి ధర్మం నిలబెట్టాలని తీవ్రవాదం తీసుకొచ్చేందుకు హిందుత్వంలో తీవ్రవాదం పెట్టరేగిపోయిందా? ఎక్కడ పెట్టరేగిపోయాడు? అరే, తీవ్రవాదులు మరి హిందువులు మీరు మసూదులో బాంబులు పెట్టాడనో లేకపోతే అసలు ఎక్కడైనా కొట్టు, చంపు, నరుకు అనలేదు. చట్టాన్ని కరెక్ట్గా అమలు చేయాలంటున్నాడు. హిందువులు ఎప్పుడు ఎక్కడ కూడా ఆ మాట అనరు. హిందూ రక్తంలోనే ఉంది తీవ్రవాదం. వాళ్ళేమో రైల్వే స్టేషన్లో కూడా AK-47 పెట్టి వాళ్ళు కనబడే జనాన్ని చంపాలి అన్నాడు, బెల్లు కట్టి బాంబులు పెట్టుకోవాలి. అలాంటివి నేను చెప్పడం లేదు ఎట్టి పరిస్థితుల్లో. ధర్మం కోసం చావనీకి చంపనీకి రమ్మన్నాడు.
అది కూడా ఎవరిని మోసం చేయలేదు, మరి అది క్లియర్గా వాళ్ళందరికీ చెప్పాడు. ఒకవేళ నేను మోసం చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ ఈయన మీదనే కంప్లైంట్ ఇచ్చేవాడు. అలా చెప్పకుండా ఉంటే ఆయన ఓపెన్గా చెప్పేశాడు. ఎందుకంటే ధర్మం కోసం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక పోలీసులు ప్రశ్నిస్తే ఆ పోలీసు మండి వాళ్ళ దగ్గర ప్రాస్టిట్యూట్స్ లాంటి వాళ్ళు ఉంటే, దొంగలున్నా వాళ్ళతో వీళ్ళ మీద దాడి చేపిస్తారు. పోలీస్ కేసు నేను చూసుకుంటారా, నువ్వు వెళ్ళి వాని దగ్గర అంటే తనాల్సి వస్తుంది. ఆ లోపల మరి ఈ వీరరాఘవరెడ్డి మనుషులు కానీ వీళ్ళు కానీ వాడిని తన్నితేనే వాళ్ళు బతుకుతారు. ఆ తన్నుట్లో ఒక్కోసారి వీడి ప్రాణం పోవచ్చు, ఒకసారి వాడి ప్రాణం పోవచ్చు. కాబట్టి వీడు చంపడానికి చావడానికి సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఎందుకంటే ధర్మం కోసం పనిచేస్తే వీళ్ళందరికీ శత్రువులు అయిపోతారు. సారీ, ఎటో వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా కొన్ని హిందూ సంఘాలు అయితే ఆలోచిస్తున్నాయి. అంతేకాకుండా సాక్షాత్తు భీమవరంలోని సిఐ కూడా ఆయన ఫోన్ చేసి జిల్లా కలెక్టర్ కి సంబంధించి ఆమెను మేము అరెస్ట్ చేస్తున్నాము, 43 CRPC ప్రకారం ఆమెను ప్రైవేట్ అరెస్ట్ చేసే అధికారం మాకు ఉందంటూ సిఐతో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడాడంటే వీరరాఘవరెడ్డి చేస్తున్న ఎన్ని అరాచకాలు ఇప్పుడిప్పుడే బయట. అరాచకం అంట. అరే, ఆమె అక్కడ పశువధశాల ఒకటి ఉంది అక్రమంగా, దాన్ని మూసేయాలని ఆ గ్రామస్తులు అంటే ఇండ్ల మధ్యలో ఉంది. ఆ వరదలాగా ఆ రక్తం వస్తుంటే భరించలేక ఆ గ్రామం వాళ్ళు ఆ కౌసు, ఆ వాసన, ఆ సొంతిళ్ళ మధ్యలో అక్కడ పెడితే ఆ పిల్లలు ఉంటారు, గుడి ఉంటుంది, బళ్ళు ఉంటాయి, అవన్నీ భరించలేక వేదనతో రోదనతో వాళ్ళు కలెక్టర్కి చెప్తే ఆమె ఎలాంటి చర్య తీసుకోకపోతే అప్పుడు ఆయనకి కొంత లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇది అరాచకం అంట. అరే, అరాచకం ఇది ఎట్లయితుందిరా నాయన? నీకు అసలు మెదడు ఉందా? చిత్రవద చేసుకొని తింటారు. యమలోకం అనేది భయంకరంగా ఉంటుంది, అది భూలోకంలో కూడా రావచ్చు. సో ధర్మాన్ని గెలిపించడానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా భగవంతునికి ఎంతో ఇష్టం. కాబట్టి వాళ్ళని స్వర్గలోకము, మీరు పూజల కంటే కూడా ధర్మం గెలిపించే వాళ్ళకి, ధర్మంగా మాట్లాడే వాళ్ళకి, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకే స్వర్గలోకం ప్రాప్తి వస్తుంది. స్వర్గలోకాన్ని మించినది వైకుంఠలోకం. సరే, ఇంకా చూద్దాం. ఇక్కడ ఈయన ఎలా చెప్తారు వీళ్ళు, చూడండి వీళ్ళకి ఎంత మనం చెప్పవచ్చు. అంతేకాకుండా తణుకుకు సంబంధించి ల్యాండ్ ఫుడ్ ఫ్యాక్టరీలో పశువధ జరుగుతున్నప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదు కాబట్టి ఆమెను మేము 43 CRPC ప్రకారం ఆమెను ప్రైవేట్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఒక సిఐతో, భీమవరానికి సంబంధించి ఒక సిఐతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పారు కదా. సో మరి ఆమె పట్టించుకోవట్లేదు, మరి తప్పే కదా. వీరరాఘవరెడ్డి తప్పుడుగా ఒక కలెక్టర్ని సరౌండ్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఇల్లీగల్గా బెదిరించాడా? లీగల్గా బెదిరించాడు. లీగల్గా కూడా న్యాయము ధర్మం కోసమా, స్వార్థం కోసమా? ఆ గ్రామం వాళ్ళు ఈయనకేమైనా డబ్బులు ఇస్తారా? పదవులు వస్తాయా వాళ్ళ ముఖ్యమంత్రి మెచ్చి? మరి ఏమొస్తాయి? అడ్డమైన తప్పుడు కేసులు వస్తాయి, ప్రాణాలు కూడా పోవచ్చు వీరరాఘవరెడ్డికి. కానీ మహానుభావుడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఏదో గ్రామం వాళ్ళు ఎక్కడ ఏమైతే నీకెందుకురా, నీ పెళ్ళము, నువ్వు పిల్లలు చూసుకో, నువ్వు హాయిగా ఉండాలా లేదా అనేదే మన జనాలందరికీ కావాల్సింది. కానీ మళ్ళీ మా దేవునికి అంటాం, దేవుడా 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 నాకేం కష్టం రావద్దు దేవుడా, నువ్వే చూసుకో, ఎవడన్నా రావని, నా పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి, నేను మాత్రం మంచిగా ఉండాలి అనే స్వార్థపు జనాలు. వీళ్ళు కొట్లాడడానికి అమ్మో కొట్లాడవద్దు, సాఫ్ట్గా వెళ్ళిపోవాలంటాడు. సాఫ్ట్గా దుర్మార్గులు చెలరేగిపోతుంటారు వాళ్ళను కంట్రోల్ చేయకపోతే. సరే, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను, సారీ. కాకుండా పోలీస్ స్టేషన్లను, జిల్లా కలెక్టరేట్లను తనిఖీ చేసే అధికారం కూడా నాకు ఉందంటూ కూడా ఆయన, తనిఖీ చేసే అధికారం ఆయన ఉందన్నాడు. నిజమే. మరి పౌరులు ఆయనకే కాదు, ఇక్కడ మనందరికీ కూడా, నువ్వు 10th ఫెయిల్ అయినా పాస్ అయినా సరే నీకుంది. కాకపోతే సింగిల్ పర్సన్ వెళ్ళి నేను తనిఖీలు చెక్ చేస్తాను జిల్లా కలెక్టర్ అంటే వాడు పోలీసులకు చెప్పి మక్కులు ఎరగొట్టిస్తాడు. కానీ ఇలా లీగల్ నాలెడ్జ్ ఉంది. ఆ పోలీసులను కూడా పోలీస్ స్టేషన్లోనే ఎలా అరెస్ట్ చేయవచ్చు లేదా వాళ్ళ కేసులు ఎలా ఫైల్ చేయవచ్చు, అదే లీగల్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి పోలీసులు అతనికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, జడ్జిలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ మీడియా వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి కానీ, లలిత్ కుమార్ కానీ వీళ్ళందరికీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ పోలీసులు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. పోలీసులు ఎన్నోసార్లు మంచి వాళ్ళను విలన్ మంచి వాళ్ళు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కింద ఆదేశాలను బట్టి వాళ్ళు పెట్టాల్సి వస్తుంది.
సో ఆయన కన్విక్షన్ అయితేనే అయినట్టు. కొంతమంది ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి. వీరరాఘవరెడ్డి ఈ అవును. విధంగా ఫోన్ చేసి బెదిరించిన పరిస్థితి. అరే ఎంత ముద్దుగా మాట్లాడతాడు ఆయన. మహాత్మా అంటాడు. ఇక్కడ కూడా సైద్ధాంతిక భేదం వచ్చింది. మహాత్మా, మహానుభావ, చెప్పు స్వామి, తమరు చెప్పండి. మీలాంటి వాళ్ళు చెబితే విన్నాము అంటాడు అసలు పాపం. ఆయన స్వయంగా భగవద్గీత మీద ఫుల్ కమాండ్ ఉంది ఆయనకి. పలానా పద్యము అని చెప్తుంటే మిగతా అన్ని పద్యాలను స్టడీ చేస్తేనే ఆ పద్యం వస్తుంది. అదొక్కటే బట్టి బట్టి వచ్చాడు అనుకుంటారు మూర్ఖులు. ఇంకా చూడండి. చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇతను ఈ విధంగా చేయడం అంతవరకు కరెక్ట్. హిందూ ధార్మిక సంస్థలన్నీ ఏ సంస్థనైనా చెప్పు కొంచెం ముక్తసరిగా ఖండించినాయి అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా పోబోతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో వీరరాఘవరెడ్డి కఠినంగా శిక్షించాలి. అంతేకాకుండా వీరరాఘవరెడ్డికి సహాయం కఠినంగా శిక్షించాలి. కఠినంగా ఏం శిక్షిస్తారు ఆయన ఒక్కని ప్రత్యేకంగా? 100 మందిని మర్డర్ చేసినోడికే కఠినంగా శిక్షలు లేవు. రాజాలాగా బతుకుతున్నారు. ఇక ఎన్కౌంటర్లు మీరు మాటలు ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టలేక సజ్జనార్ లాంటి వాళ్ళు పాపం ఏందో అవసరం పడాల్సి వస్తుంది. వాళ్ళ పోలీసుల మీద కేసులు పెడితే కఠినంగా శిక్షించాలి. కఠినంగా సిఆర్పిసి అందరికీ ఒకటే. ప్రత్యేకంగా కఠినం అనేది ఉండదు ఇందులో. వీళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఈ పెనుగొండ కానీ తొలికల్ ఇతర ప్రాంతాల్లో ఎవరైతే సహాయం చేశారో అతని చుట్టూ ఎవరైతే సైనికులుగా వ్యవహరించి రంగరాజన్పై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు అయితే కోరుతున్నారు. వీడి చంద్రశేఖర్తో మన జాతీయ పశ్చిమ గోదావరి పెనుగొండ నుంచి. We have unbridled power to discredit all acts అని చెప్పేసి న్యాయమూర్తులు పోలీసులు 2 కోట్ల ఎకరాలు దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినా చూడండి ఏమంటున్నా ఆయన. 2 కోట్ల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినా వాటిపైన ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఈ దేవాలయాలు ఏమైతే మన హిందువులం మనం అయ్యో దేవాలయాలు పోతున్నాయా అనుకుంటాం. మన సంసారం మనకుంది, మన పిల్లలు మనకుంది, మన ప్రాబ్లం మనకుంది, మనం ఎక్కడ పట్టించుకుంటాం అనేది ఉందా? మరి రాజకీయ నాయకులు పట్టించుకోవాలంటే వాళ్ళు ఎలా పట్టించుకుంటారు? వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి వస్తాయి. మీకేమో పథకాలు కావాలి కాబట్టి ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఫ్రీలు ఇచ్చి 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 వాళ్ళు ఉంటారు. ప్లస్ ఎలక్షన్లో చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ సంపాదించడం కోసం వాళ్ళ ఎక్కడ డబ్బులు వస్తాయి ఏ పని ఆలోచిస్తారు తప్ప నీ దేవాలయ భూములు రక్షిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయా? భక్షిస్తే వస్తాయా? భక్షిస్తే మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. లేకపోతే వాళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారు చెప్పండి? ఒక బీజేపీ తప్ప మిగతా పార్టీలో బీజేపీలో పాపం వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వస్తున్నారు. బీజేపీ నాయకులు అందరూ వ్యాపారాలలో కోట్లు కోట్లు గడించి చాలా కష్టపడి తెలివితో ఎన్నో చేసి ఆ డబ్బులన్నీ వచ్చి రాజకీయాలు కుమ్మరించి మరీ సేవ చేసి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. మిగతా వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడెక్కడో అప్పు చేసో ఏదో ఓ రకంగా అక్రమంగా సంపాదించో వాళ్ళు వచ్చి అధికారంకి వచ్చినాక డబ్బులు ఎన్ని ఎక్కడెక్కడ వస్తుందో చూస్తారు. ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అంతేగాని నీ దేవాలయాల భూములు ఇవన్నీ వాళ్ళకు ఉండవు. అవసరమైతే తిరుపతి వెళ్ళి లోపల వాళ్ళకి పాప వీతి ఉంటే కొన్ని డబ్బులు ఇస్తారు, పెద్ద పెద్ద పూజలు చేయిస్తారు, హంగామా పూజలు, పొడుబుట్లు, వీళ్ళకంటే ఎక్కువ పొడుబుట్టు పెడతాడు. ఇక ఈయన మించిన హిందుత్వవాది లేదు. మన కేటీఆర్ కూడా వచ్చి నేనే ఉన్నా అంటాడు. మరి ఈ కేటీఆర్ ముత్యాలమ్మ గుడిలో పెక్క దానినోడు ముస్లిం కాబట్టి అస్సలు రారు వీళ్ళు. పెద్ద ఛానళ్ళు అస్సలు రావు. ముస్లింలు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు అందులో కూడా. కానీ ఆ దొంగలు ఉన్న 5% లేక 2% వాళ్లను భయంకరమైన శిక్షలు వేయాలి. కానీ అలా వేస్తే ఆ సమాజం మొత్తం వాళ్ళ వైపు వెళ్తుంది, మావాడికి వేశారని. కాబట్టి వాళ్ళు భయపడతారు. సరే ఇప్పుడు ఈయన చెప్పేది ఈయనండి, ఈయన మన కోసం చెప్తున్నాడు. ఆయన అరాచకాలంట, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆ పాపం ఎంతో సిన్సియర్గా చావడానికి చంపడానికి అన్నట్టుగా వచ్చారంటే అంటే ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే అలా చెప్పడం వల్ల వీళ్ళ మీద దాడులు చేసే వాళ్ళు కూడా తగ్గుతారనమాట. చాలామంది నాకు తెలిసి భూముల గొడవలలో కూడా మంచి వాళ్ళు కూడా నేను చాలా డేంజర్గా తెలుసా అంటారు. అలా అనడం వల్ల అవతల వాళ్ళకి కొంచెం తగ్గుతారనమాట. అలా కాకుండా నేను చాలా మంచివాడిని, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను నాకు అన్యాయం చేయకూడదు అన్నాడు అనుకో, వాడు బ్రెయిన్ విత్తాడు. ఏమరా అన్యాయం నీకు చేస్తున్నా నేను అంటాడు. అందుకే కటింగ్ ఇస్తారు కొంతమంది. నేను చాలా డేంజర్గా అని, నేను అసలు మర్డర్లు కూడా చేసిన తెలుసా, నేను నా కోపం వస్తే నేను ఏ మనిషినే కానీ అంటారు చాలామంది. అదొక నాకు కూడా ఈయన అలాగే అనిపిస్తున్నాడు. వీళ్ళ దగ్గర కూడా ఎలాంటి వెపన్స్ లేవు అసలు. అది చూడండి పాపం ధర్మ సంస్థాపన కోసం వచ్చినట్టుగా ఉంది. చూడండి వాళ్ళు స్టేజ్ ఇచ్చేసి లంచాలు తీసుకుని వాళ్ళు కాపాడుతున్నారు. ఇప్పుడు
బెయిల్ తీసుకోరు బాగా యాక్ట్స్ అని చెప్పేసి న్యాయమూర్తులు పోలీసులు 2 కోట్ల ఎకరాలు దేవాలయం అన్యాగ్రహం అయిపోయినా చక్కగా స్టేలు ఇచ్చేసి లంచాలు తీసుకుని వారు కాపాడుతున్నారు. ఇప్పుడు కలిని బంధించడానికంటే ముందు కలి సైన్యాన్ని బంధించాలి. దానికి సైన్యం కావాలా వద్దా? కలి అంటే రాక్షసులు, కలిని బంధించడానికి కలి సైన్యం కావాలంటున్నాడు. కలి సైన్యం సరిగ్గా అర్థం కావట్లేదు నాకు. అంటే దుర్మార్గులను అంతం చేయడానికి ఒక సైన్యం కావాలి, ఒక వ్యవస్థ ఉంది, శిక్షిస్తారు. ఈయన కూడా లీగల్గా వెళ్తున్నాడు, ఎక్కడ కూడా ఇల్లీగల్గా. ఇప్పుడు నక్సలైట్ లాగా పోలుస్తారు కొంతమంది. నక్సలైట్లు ఏంటంటే వాళ్ళకి ఈ చట్టాలను గౌరవించారు వాళ్ళు. ఇప్పుడు ఈయన పోలీసు ఒక అమాయకును బాగా కొడితే ఏం చేయడు, ఎస్పీకి ఫోన్ చేసి ఎస్పీకి వీడియో పంపించాడు. లీగల్గా మేము ఇలా చేస్తామంటున్నాడు తప్ప ఇల్లీగల్గా మేము అని కొడతాం చంపుతామని వార్నింగ్ ఇవ్వలేదు. ఆయన ఏ చేసినా లీగల్గా చేస్తున్నాడు, లీగల్గానే మాట్లాడుతున్నాడు. ఆయన నక్సలైట్లతో పోల్చే మూర్ఖులు చిత్ర విచిత్రమైన శిక్షలు యమలోకంలో ఉంటాయి. యముడు అంటే ఎప్పుడో అనుకోకూడదు. వాడి మరణం ఈరోజు కూడా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగి కూడా చాలా క్షోభపడుతున్న వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండరు, గుర్తుపెట్టుకోవాలి మీరు. దుర్మార్గులు ఎప్పుడు కూడా వాళ్ళు తమో గుణంలో ఉంటారు. ఇతర సంపద లాక్కోవాలి, అబద్ధాలు, మోసాలు, అహంకారంతో, గర్వంతో, కీర్తి ప్రతిష్టల కోసం తప్పించే వీళ్ళు పాపాల పుట్టల మీద పుట్టలు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకు పడే శిక్షలు మానసికంగా కూడా వీళ్ళు హాయిగా నిద్రపోలేరు. వీళ్ళు ఎప్పుడు చిత్రవద మానసికంగా పడుతూ ఉంటారు. వీళ్ళకి శిక్ష కూడా భయంకరమైన ప్రమాదాలు, విచిత్రమైన జబ్బులు వస్తుంటాయి. ఒకరు భూలోకంలో ఒక్కొక్కసారి సడన్గా చనిపోయినా వీళ్ళకి యమలోకంలో ఉంటుంది. మిత్రులారా సరే చూడండి, ఈ సైన్యాన్ని ఈ క్షాత్రం కలిగిన వారు ఎవరో మీ దగ్గరకు వచ్చి గోత్రం చెప్పి వారి నడక తెలుసుకుని ఆ క్షాత్రం కలిగిన వారిని మీ పేర్లు రాసుకుని, అయ్యా పేర్లు రాసుకుని రేపు రామరాజు యుద్ధాన్ని మీరు పంపిస్తే మీరు పోషణ ఏం చేయాలి? ఇదే ప్రాంతంలో మీ ఆలయానికి వచ్చే వైశ్యులు ఉంటారండి. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం చెప్తుంది. వైశ్యులు అంటే ఎవరండి? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఈ వైశ్యులను శూద్రులను సహాయం అడగండి. అయ్యా మేము క్షత్రియులను గుర్తించాం, మన ఆలయ ప్రాంగణంలో ఇద్దరు. సో నాకేమనిపిస్తుంది అంటే శత్రువులు కావాలంటే, శత్రువులు అంటే ఇప్పుడు ఈ విషయాలను మనం పోలీసులు డిమాండ్ చేసిన ఇంకా అధికారులు తప్పులను మనం తీస్తే వాళ్ళు మన మీద డెఫినెట్గా దాడులు చేస్తారు. అప్పుడు మనం లీగల్గా ప్రొసీడ్ అయినంతమంది సరిపోదు. మరి వాళ్ళని కేసీఆర్ కట్టేసిన బ్రిడ్జ్ ఏదో ఉంది కదా, కాళేశ్వరం బ్రిడ్జి పైన ఏదో పిటిషన్ ఇచ్చిన అతన్ని కుచ్చి చంపారట. సో మరి అతను చావడానికి సిద్ధంగా ఉంటేనే ఇలాంటి పిటిషన్కి వేయాలి. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళని కూడా ఎంతోమంది చంపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రిపేర్ అయ్యి రమ్మని చెప్పారు. అప్పుడు రేపు తల్లిదండ్రులకు వీళ్ళు ముందే చెప్పేసి వస్తారు. సో వీళ్ళు రక్షకులా మరి భక్షకులా? ఆలోచించుకోండి. రక్షకుని భక్షకుడు నేను మరి వెళ్ళిపోతున్నా. సరే, సో మీరు చూస్తున్నారు నలుగురు క్షత్రియులు ఉన్నారు. మరి వారిని సైన్యంలో రామరాజు సైన్యానికి పంపిస్తే వారి కుటుంబ పోషణ ఇదిగో బాగా ఆలోచించాడు. కుటుంబ పోషణ ఎవరు చేయాలి మరి? ఇప్పుడు కుటుంబ పోషణ అయితే కావాలి కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లు ఉన్నారు, వాళ్ళని చంపేస్తే వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తారా, 50 లక్షలు ఇస్తారా, ఇవ్వట్లేదని తెలిసింది నాకు. ఎంతోమంది పేదలు వాళ్ళు మాట్లాడడానికి మామూలుగా ఆర్ఎస్ఎస్లు వెళ్తుంటారు. ఒక్కొక్కసారి హిందూ పిల్లల మీద దాడులు జరిగితే వాళ్ళ తరఫు నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి మొన్న అరవింద్ అని పిల్లోని మాట్లాడినట్టు చేసి పోలీసుల ముందే కస పొడిచి వాడిని కత్తి అలా ఇలా తిప్పేశాడు. ఆ కుటుంబాన్ని వీళ్ళు ఆదుకున్నారా? ఆదుకోకున్నా పాపం వాళ్ళు మహానుభావులు భరిస్తూ ఉంటారు. మరి కానీ ఎక్కడ వీళ్ళు అటాక్ చేసినట్లేదు. సరే, ఇప్పుడు ఎట వెళ్ళిపోతున్నా. సో అయితే ఒక సైన్యం కావాలి, వాళ్ళకి పోషించడానికి ఒక వ్యవస్థ కావాలి అంటున్నారు. అంటే ఫుల్ టైమర్ కావాలండి. ఒకటే ఇక్కడ సైన్యం అంటే ఏం లేదు, ఫుల్ టైమరు ప్రజల సమస్యల మీద పనిచేసే వాళ్ళు కావాలి. సో ధర్మాన్ని నమ్మాలి, చంపనికి రెడీ ఉండాలి. ధర్మం అనేది మళ్ళీ అధర్మం అనేది 80% చేరి వీళ్ళు. సో వీళ్ళకి ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు. మరి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు అల్లా రాజ్యం కోసం చంపనికి రెడీ ఉంటారు. అయితే వాళ్ళు 72 కన్నులు వస్తారని నమ్ముతున్నారు. వీళ్ళు అలాంటిది కాదు. వీళ్ళు ధర్మం కోసం పనిచేయాలి. దేవుడు ఏమిస్తే స్వీకరించడానికి రెడీ ఉన్నారు. సరే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తా. వీడియో పెద్దగా పోషించే బాధ్యత వైశ్యులు శూద్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులైన మేము తీసుకున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే పాకిస్తాన్ పరిస్థితి, బంగ్లాదేశ్ పరిస్థితి
అయితే బ్రాహ్మణులు బోధించాలన్నాడు. అంటే రాముడికి వశిష్ఠుడు బోధించాడు. రాజ్యం ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలని బ్రాహ్మణ్స్ బోధిస్తారు ఇక్కడ. సో బ్రాహ్మణ్స్ బోధించాలి, క్షత్రువులు కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు తెగించైనా చంద్రగుప్త, చాణుక్య చూశాను మనవి. మామూలు పిల్లోడు కూడా నువ్వు క్షత్రుడు అనగానే నా ప్రజలు కాపాడాలనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట వాడికి. సో అట్లా మీ బాధ్యత ఇది అని చెప్తాడు కృష్ణ పరమాత్మ మలమల అర్జునుడికి. అంటే క్షత్రియ ధర్మము నీకు ఉంది, ఆ గుణం ఉంది కాబట్టి నువ్వు అన్యాయం చేసే వాళ్ళని అంతం చేయాలి అని. సో ఇప్పుడేంటి మరి పోలీసులు తీసుకున్నారు. యాక్చువల్గా పోలీసులు చేయాలి, కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు పోలీసులు చేద్దామని చాలామంది సిన్సియర్గా వచ్చినప్పటికీ వాళ్ళకి రాజకీయ నాయకులు వాళ్ళకి డిమోషన్ చేయడము, దుర్మార్గులకు ప్రమోట్ చేసుకోవడము, ట్రాన్స్ఫర్లు కూడా అన్నీ కూడా భయపడి చాలామంది పోలీసులు గుండె మీద చేసుకొని చెప్తారు మేము న్యాయం చేయలేకపోతున్నామని. ఇంకా చూడండి ఇదే కాశ్మీర్ పరిస్థితి అయ్యా. కాబట్టి కార్మికం చేయగలరు స్వామి. సో లేకపోతే కాశ్మీర్ పరిస్థితి అంటాడు. ఇదిగో క్షత్రియులు పోషించే బాధ్యత వైశ్యులు సూత్రుల మీదే. మీకు బోధించే బాధ్యత బ్రాహ్మణులమైన మేము తీసుకున్నాం. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఓకే. నా పేరు వీర రాఘవరెడ్డి, నా గోత్రం మహిపాల, నా వర్ణం శూద్ర, నా ప్రవర కాశ్యప, మా వంశం ఇక్ష్వాకు, సో నా ధ్వజం గరుడన్. ఇంకా నీకు జీవితకాలం చెప్పాలి నాయన. మళ్ళీ ఒక పాట పాడేస్తాడు సంగీత విద్వాంసుడు. అసలు ఇది వెరైటీగా అనిపిస్తుంది. ఒకసారి ఆలోచిస్తే అపరిచిత సినిమాలో రాములాగా ఉంటుంది క్యారెక్టర్ చూస్తే. అంటే రాము చాలా అమాయకంగా ఉంటాడు. మళ్ళీ చూస్తే అపరిచితుడు వచ్చేస్తాడు. అపరిచితుడు కూడా ఎక్కడ అన్యాయం చేయడు, తప్పు చేసిన వాడిని మాత్రం శిక్షిస్తాడు భయంకరంగా. సో ఈయన వెంటనే అంటే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది ఆ పాట పాడడం వల్ల. కానీ మాస్టరు గాత్రం కూడా అద్భుతంగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇది మంచిగా ఉందా చెడ్డగా ఉందా, అవసరమైతే నన్ను తిడుతూ అయినా వీడియోలు పెట్టండి, పొగుడుతూ అయినా పెట్టండి. మీకు ఏ మనసులో అనిపిస్తుంది దయచేసి కామెంట్ మాత్రం పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఓకే, ఇంకా చూస్తుండండి. అద్భుతమైన వీడియోలు మీ మీద ముందుకు తీసుకొస్తున్నాను స్వామి. జై భగవద్గీత.